నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలులోని స్పందన భవనం నందు కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం. ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు అధికారులు పనిచేయాలని సూచించిన కలెక్టర్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్. విద్యార్థుల తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు సాగాలని సూచించిన దామచర్ల. ఇక వివరాలకు వెళితే మీకోసం ద్వారా వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సరీ ఆదేశించారు. ప్రతి సోమవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని స్పందన హాల్ నందు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి తరలివచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారులు తమ సమస్యలను అధికారుల వద్ద వాపోయారు. సకాలంలో ప్రజల సమస్యలను పరిష్కారం చేసే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులు విద్యా రంగంలో ఉన్నత లక్ష్యాలను సాధించడంతో పాటు క్రీడా రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జై భీమ్ ఫౌండేషన్ నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఒంగోలులోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల పేజ్ ఎన్ఆర్ ఒలింపియా స్కూల్ నందు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిక్కాల కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు క్రికెట్, ఫుట్బాల్ వంటి క్రీడలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మున్సిపల్ హై స్కూల్ వేదికగా ఈ క్రీడలను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. తనకు నిరంతరం వెన్నంటి ఉండి సహకరిస్తున్న పెద్దలకు కిరణ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ముఖ్య అతిథి దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకు కిరణ్ కుమార్ నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఇతరులకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు సాగాలని సూచించారు. క్రీడా రంగానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ మురళీకృష్ణ, యువజన నాయకులు కూనంశెట్టి చక్రవర్తి, పేస్ ఎన్ఆర్ ఒలింపియడ్ స్కూల్ డైరెక్టర్ నాగేశ్వరరావు, నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ వలి, అపెక్స్ స్కూల్ ఏవో భాషా, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ సర్దార్, శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి, మండవ లావణ్య, బెజవాడ ఆంజనేయులు, చావలి సుధీర్, రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఫిజికల్ డైరెక్టర్ దావీద్ వీళ్ళందరూ వినకున్న సహకారంతో ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా ఎన్సీసీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఎన్సీసీ మాస్టర్ గారు వాళ్ళ బృందం అందరూ వచ్చి అతనికి ప్రాజెక్ట్స్ అందరూ కావాలి. క్లాప్స్ పెట్టాలి అందరూ. ఎన్సీసీ మోటో ఏంటి? యూనిటీ అండ్ డిసిప్లిన్. అలాగే మేడం గారికి, దాంతోపాటు టీవీ మాస్టర్లు గారు, అలాగే క్రికెట్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది.
మేడం గారికి, అలాగే బండారు మదన్ అన్నకి, ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఎందుకంటే చిన్నతనంలో మన ఆటలు వాడుకొని మంచి చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి ఒక పాటల బంగారు భవిష్యత్తు కోసం గతంలో మన జిల్లా ఎలాగుండేదంటే ఒక వెనుకబడిన జిల్లాగా, ఈ జిల్లాలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైనా సరే సరైన ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు లేక జిల్లా నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు స్కూల్ ఆవరణలోకి వస్తే డీజే శబ్దం ఎలా ఉండిందో మీరందరూ కూడా కలిసి ఆయనకి ఘనస్వాగతం పలికారు. ఈరోజు ఎక్కడ కూడా మీ తల్లిదండ్రులకి మంచి మార్గంలో పేరు తీసుకొచ్చి, అలాగే మీకు చదువు చెప్పినటువంటి గురువులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా మంచి పేరు తెచ్చే విధంగా రేపు రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Not only academics, they required for physical fitness. If a child is physically fit, then he will be always mentally also fit, so that whatever the results, whatever the target our school management and our government is giving in terms of academics, we will achieve that. I hope this entire event every year is conducting by Jai Bhim organizer, Mr. Kiran. All areas, so many drawbacks are there past 30 years. Different kind of leaders was taken, but all private teachers, those who are working organizers, we did a lot of work background as Anjaneyu Garu to come this stage. We did a different work. Before 5 years, once you go back, all areas, if you check, different areas of Ongole surroundings, lot of development was happened. Before 5 years. Next, these 5 years, there is a lot of drawbacks. Why? Because our district all knows very well, it is a different areas drawback we have. In terms of development, in terms of employment, in terms of industries, all areas. So now there is a most responsibility we have, so that we need to. ఈ టోర్నమెంట్స్ కూడా అందించడం జరిగింది. అలాగే కిరణ్కి ముందుగా సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తాను. ఈ వేదిక ముఖ్యంగా మన ఎమ్మెల్యేగా అయినటువంటి జనార్దన్ గారికి వినియోగించడం ఏమనగా, అయ్యా నా పేరు ఎస్కే సర్దార్ బాషా, మండలం మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో సూర్య స్కిట్ ట్రస్ట్ ఏర్పడి ఇప్పటికి 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ ఉంది, ఫస్ట్ వేవ్ ఉంది. ఇలా మా సేవా కార్యక్రమం ఎన్నో కొనసాగినాయి, ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. నేను ఇప్పుడు ఉదయం లేగిస్తే సాయంత్రం వరకు నేను మైదానంలో ఉంటాను. అంటే పేదవాళ్ళు, కిక్కి వాళ్ళు, వాళ్ళ ఇల్లు తిరిగి మొత్తం వాళ్ళ వివరాలు కనుక్కుంటూనే ఉంటాను. వాటిలో చాలామంది దివాంగులు ఉన్నారు. తండ్రి కోల్పోయి, తల్లి కోల్పోయి, ఒంటరి కూడా దివాంగులు కూడా ఉన్నారు. వాళ్ళు అర్హత ఉంది కూడా. విద్యలోనే కాకుండా క్రీడాకారుడు తన జీవితంలో వచ్చేటటువంటి బాధల్ని ఎదుర్కోగలడు, ఖచ్చితంగా ఎదుర్కొంటాడు. ఈ ప్రయత్నంలో ముందుగా ఉండేటటువంటి పేరు మన జై భీమ్ మాస్టర్ అయినటువంటి చిక్కాల కిరణ్ కుమార్. మరి ఈయన పిల్లల్లో దాగినటువంటి అనేక నైపుణ్యాలు, ఫుట్బాల్, క్రికెట్, ఇతరత్ర గేమ్స్ని కూడా కండక్ట్ చేసి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం చాలా కష్టమైన పని. మరి ఆయన గ్రౌండ్స్లో ఉన్నప్పుడు నేను గమనించాను. మరి ఆయన పిల్లలకి, విద్యార్థులకి భోజనాలకు కూడా వెనుకాడకుండా పాపం ఎన్నో కష్టాలు కొనుక్కొని వర్క్ చేశాడు. స్కూల్స్ కరస్పాండెంట్స్ స్టూడెంట్స్ని పంపేయడం తప్పనిసరి అదే స్కూల్ కరస్పాండెంట్తో మాట్లాడి అన్నీ చేసి అన్నీ వచ్చినా కానీ కొంచెం ఆర్థికంగా సంబంధించిన కార్యక్రమం కాబట్టి
మురళన్న పరిచయం అవ్వకముందు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మురళన్న, లావణ్య మేడం గారు, సిఆర్ అన్న ఎప్పుడైతే పరిచయం అయ్యారో అప్పటి నుంచి, మురళన్న ఎప్పుడైతే పరిచయం అయ్యారో అప్పటి నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు సార్. ఇబ్బందులు లేకుండా అన్న చూస్తున్నారు. ఎందుకంటే ఒక 4 సంవత్సరాల క్రితమే ప్రకాశం జిల్లా నిరుద్యోగ వ్యాయామ కమిటీ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నారు సార్. 2-3 కేసులు కూడా మేము పెట్టించుకోవడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తా పీఈటీ పోస్టుల కోసం. మొన్నటిదాకా కూడా ఇంకా ధర్నా చేసాం. లాస్ట్ టైం ఎలక్షన్కి ముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, దాని తర్వాత ఇంకో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము వాస్తవంగా ఎమ్మెల్యే గారిని కలిసి సన్మానం చేద్దాం. నా 30 years కెరీర్లో నేను ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా ఇలా టీచర్ గౌరవించి టీచర్ దగ్గరికి స్వీట్ ప్యాకెట్ పంపిస్తాం చూడలేదు సార్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నేను అప్పుడు ఎంక్వైరీ చేశాను, అంటే నేను తెలుసుకోవడానికి కుతూహలం ఎక్కువ వేసింది నాకు. వేసి ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ ఏంటో సార్ ఎందుకు ఇంత టీచర్స్కి ఇంత అభిమానంగా ఉన్నారు టీచర్స్ పట్ల వై అనేది. అప్పుడు తెలిసింది నాకు చాలా కళాశాలల్లో, పాఠశాలలో సార్ వాళ్ళ పూర్వీకులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడాను వాళ్ళు వాటిని బాగా చూసుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా, విద్యారంగానికి ఏ అవసరం ఉన్నా సరే ముందుండి మన ఒంగోలు జిల్లాని అభివృద్ధి చేయడానికి సార్ వాళ్ళు పూనుకున్నారు కుటుంబ సమేతంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన ఒంగోలు ప్రజలందరూ రియల్లీ రుణపడి ఉంటారు సార్ అందరూ మీకు. అండ్ చక్రి గారు చెప్పినట్టు వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మా స్కూల్లో చాలా బాగా చేస్తున్నాము సార్. వీఆర్ ఎంకరేజింగ్ స్పోర్ట్స్ లాట్ అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దట్ మా పిల్లవాడు ఒకడు ఆర్చరీలో శాప్లో ఉన్నాడండి. ప్రజెంట్ ఆర్చరీకి సెలెక్ట్ అయ్యి రీసెంట్గా మన టీం ఒకటి సాఫ్ట్ బాల్ నేషనల్ సెలెక్ట్ అయ్యి ఉన్నారు సార్. తర్వాత జూనియర్స్ కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు సార్. ఇప్పుడు కూడా చాలామంది పెద్దవాళ్ళు ఎంతోమంది ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నా కూడా వాళ్ళు ప్రధాని అలా అయినప్పుడు మన కాలేజీలో చదువుకున్నారు, మన కాలేజీలో ఐఏఎస్ అయ్యారు, మన కాలేజీలో ఐపీఎస్ అయ్యారు, మన కాలేజీలో స్కూల్లో ఎమ్మెల్యే అయ్యారు, మన స్కూల్లో ఎంపీ అయ్యారు, మన స్కూల్లో డాక్టర్ చదివారు అనేది మన స్కూల్కి ఉండే రెస్పెక్ట్ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే టీచర్స్ అనేది వాళ్ళని ఇప్పటి నుంచే ఒక డిసిప్లిన్ మేనర్లో పెంచాల్సిన అవసరాలు ఉన్నాయి. చిన్న వయసులో ఇక్కడ మందులో ఇందాక నాగేశ్వర కూడా అడిగాను, ఇక నర్సరీ నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు ఈ స్కూల్ నడుపుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఇంకా 2 స్కూల్స్ కూడా నడుపుతున్నామని చెప్పారు. చాలా సంతోషం. ఈ చిన్న వయసులోనే వాళ్ళని ఎప్పుడైతే మనం డిసిప్లైన్ పద్ధతిలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో ఇదే ప్రాసెస్లో పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ టైప్లో తెలుసుకుంటూ రావాలి. మన ఫేస్ కాలేజ్ స్కూల్కి కూడా ఒక మంచి పేరు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నాగేశ్వర గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామంది నేను పోయినప్పుడు కూడా చెప్తుంటారు, మేము పలానా స్కూల్లో చదివాం, పలానా స్కూల్ నేను చెప్తుంటాం పలానా దగ్గర చదివామని చెప్పేసి. ఈ రోజుకి మాకు టీచర్స్ వాళ్ళంతా కూడా కలిసినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు అంతా పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు అయినా కూడా వచ్చి కలిసిపోతుంటారు. అలాంటి చిన్నప్పటి నుంచి ఆ బంధం అనేది టీచర్స్కి స్టూడెంట్స్కి ఉండే బంధం చాలా విలువైందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఒక మంచి స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్స్ కంటే ప్రైవేట్ స్కూల్స్ బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు కూడా పంపిస్తున్నారు. కాబట్టి దాని పద్ధతిలోనే మనం ఒక డిసిప్లైన్ మంచి పద్ధతిలో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాలని చెప్పి కూడా తెలియజేస్తూ మా పూర్తి సపోర్ట్ ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మీరు ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. ఇది మన స్కూల్ మాదిరే ఎప్పుడు కూడా మీరు ఏం చెప్తే కూడా మా సైడ్ నుంచి ఏడు కూడా దివ్యాంగులకు ట్రైసైకిల్ జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సరీ అందజేశారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ మేరకు ట్రైసైకిల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో జిల్లా కలెక్టర్ కొంతసేపు ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడి అర్చన, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అంటే వీళ్ళు అందులో ఉన్నారో లేదో తెలియదు. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకి అది నడుస్తుంటుంది. కొత్త వాళ్ళకి మనం కమిటీ వేసి మనం బెనిఫిట్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి లోన్ ఇస్తాము. మంత్లీకి వాళ్ళ నుంచి రికార్డు చేసుకొని మనం వాయిదా పద్ధతిలో మళ్ళీ కడతాం. అది ప్రాసెస్. మనం అంతా ఫైనలైజ్ చేస్తారు. అప్పుడు ఇవ్వకూడదు, కోడ్ వచ్చిందనే ఉద్దేశంతో ఇవ్వలేదు. ఫాదర్ అదే చెప్తున్నాను కదా, దాని గురించి పెడతాం. మళ్ళీ ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. లాయర్పేటలోని డొక్క సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రం వద్ద పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్మూర్తి కుటుంబ సభ్యులు పేదలకు స్వయంగా అన్నదానం చేశారు. అనంతరం టీవీ శ్రీరామమూర్తి మాట్లాడుతూ డొక్క సీతమ్మ పేరుతో నిరంతరం జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు తమ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని పేద ప్రజలకు అన్నదానం చేయడం సంతోషాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రచార కమిటీ రీజనల్ కోఆర్డినేటర్ డొక్క సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్ర వ్యవస్థాపకులు జడబాల నాగేంద్ర యాదవ్, కొల్లిపల్లి సురేష్, పల్లెప్రోతు వెంకటేశ్వర్లు, చంద్ర, రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం వివాహ మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్న టీవీ శ్రీరామమూర్తి వారి సతీమణి సుబ్బలక్ష్మిలను ఘనంగా సత్కరించారు. అది ఉంచుకో చంద్రన్న అందరూ వస్తారు. మంచి ఫోటో తీయండి. తీరా అందరూ చూడండి. శ్రీరామ్మూర్తి లేట్ అవుతున్నాడు, కొంచెం పక్కన జరిగితే కదా మేడం. అందరూ నిలబడి వరుసగా అందరూ వెనకరా ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 26వ రోజు జరుగుతున్నది. ఈ 26వ రోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన కానించి పిలుపునిచ్చిన కానించి ఒంగోలులో నాకు తెలిసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే టీవీ శ్రీరామ్మూర్తి గారు. టీవీ శ్రీరామ్మూర్తి గారు, సుబ్బలక్ష్మి గారు వాళ్ళ ధర్మపత్ని సుబ్బలక్ష్మి గారు పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చారు. వారి కుటుంబ సభ్యులతో కూడా వచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. టీవీ శ్రీరామ్మూర్తి గారు, సుబ్బలక్ష్మి గారిని భగవంతుడు అన్ని వేళలా ఆయురోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇస్తూ వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈనాటి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ జిల్లా ట్రెజరర్ పల్లపోతు వెంకటేశ్వర్లు, అలాగే కొల్లిపల్లి సురేష్ గారు, ఆకుతోట చంద్ర గారు కూడా వచ్చినారు ముఖ్య అతిథులుగా. వారికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 26 రోజుల నుంచి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి పట్టణ నాయకుడు, జనసేన నాయకుడు బాలనాగేంద్ర గారు 26 రోజుల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారంటే నిజంగా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. పేదలకు ఇంతమందికి అతను సేవ చేస్తూ
రోజుకొకరు పుట్టినరోజు సందర్భంగా, పెళ్లి రోజు సందర్భంగా కానీ, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మీద కానీ వాళ్ళ యొక్క ఏర్పాటు చేయడం ప్రతిరోజు జరుగుతుందంటే, ఆదివారం కూడా భోజనాలు పెడుతున్నారంటే నిజంగా ఈ కమిటీ వారిని, బాలనాగేంద్ర యొక్క శిష్యుల్ని, వాళ్ళ సభ్యులు మొత్తాన్ని, జనసేన కార్యకర్తల అభిమానులు, ఈ పట్టణ కమిటీ వారికి కూడా నా అభినందనలు, నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా కూడా మేము పేదలకు అన్నదానం చేయాలని ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో వచ్చి ఇక్కడ చేయడం కూడా మాకు కూడా ఇది ఒక అదృష్టంగా భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ వారికి, అదేవిధంగా ఒంగోలు పట్టణ తెలుగుదేశం పార్టీ వారికి, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముఖ్యంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మా ఎమ్మెల్యే గారు వారి యొక్క ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాలను ఇంకా అన్నా క్యాంటీన్ కూడా ఒంగోలు బ్రహ్మాండంగా జరుగుతుంది. దామచల జాతర ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ కూడా ప్రతిరోజు జనం వచ్చి బ్రహ్మాండంగా భోజనాలు చేస్తారు. ఇదంతా మా ఎమ్మెల్యే గారికి క్రెడిట్, ఆయన యొక్క ఆశీస్సులతో కూడా జరుగుతున్నాయని వారికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు అవకాశం ఇచ్చిన ఈ జనసేన పార్టీ వారికి, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, మీడియా మిత్రులకు వందనం, అభివందనం. 26 రోజులుగా డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ పేరుతోటి జనసేన ఆధ్వర్యంలో నిత్యాన్నదానం జరుగుతున్నది. ఆ సందర్భంగా ఈరోజు మా నాన్నగారి వాళ్ళ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ అన్నదాన కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాము. ఇలాగే ప్రతిరోజు జరగాలి, అందరూ వచ్చి పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ కానీ, ప్రకాశం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ కృతజ్ఞతలు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తన ఖ్యాతిని విస్మరిస్తున్న పీఈటీవై సీనయ్య, డిఎస్డిఓ రాజేశ్వర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ బొడ్డు సుబ్బారావు జిల్లా కలెక్టర్ తమీం అన్సరియాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఒంగోలులోని స్పందన హాల్లో మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు అసోసియేషన్ సభ్యులతో కలిసి తమ సమస్యను వినవించారు. అల్లూరు జెడ్పీ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న వై సీనయ్య, డిఎస్డిఓ రాజేశ్వరి ఇరువురు కలిసి దళితులైన తనపై అసత్య ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు అసోసియేషన్ ద్వారా ధృవీకరణ పత్రాలను క్రీడాకారులకు అందజేసిన వ్యక్తులు సీనయ్య, రాజేశ్వరి అని అన్నారు. వారు చేసిన తప్పులను ప్రశ్నిస్తున్న తన పట్ల ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బొడ్డు సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ నాయకులు రాజు మాస్టర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక మొత్తాన్ని తీసుకుంది ఒక 4 గంటలు ఎప్పుడు ఎప్పుడు డిఎస్డిఓ మేడం గారు కార్యక్రమం చేస్తున్నారు. మనసుతో కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు రైస్తున్నాం డిఓ మేడం స్కూల్ వాడడం మా డిఎస్డిఓ దగ్గరే ఉంటాడు. అసలు ఒక చిన్న గవర్నమెంట్ పీఈటీ 2 గంటలు ఆపి 100 మందిని తీసుకొచ్చి ధర్నా చేశాడు. పీడిఏ కూడా జిల్లా అసోసియేషన్, స్టేట్ అసోసియేషన్ స్టాఫ్ కూడా అమౌంట్ తింటున్నారని అన్న వ్యక్తిని కూడా ఈ డిఎస్డిఓ గారు స్టాఫ్ మీద అలిగేషన్ పెట్టుకున్న వ్యక్తిని కూడా దగ్గర పెట్టుకున్నాం. అసలు ఏం పవర్ లిఫ్టింగ్ మేము కూడా ఈ అర్హత కూడా లేదు. ఒలింపిక్ గేమ్ సంబంధించిన గేమ్ కాదు పవర్ లిఫ్టింగ్. అది కూడా మేము స్టాఫ్లోకి లెక్కిస్తాము. ప్రతిరోజు నా పిల్లల గురించి, నా గురించి ఆలూరు గ్రామం జడ్పీహెచ్ స్కూల్ ఉన్నత పాఠశాలకు చెందిన వై సీనయ్య, జిల్లా డిఎస్డిఓ రాజరాజేశ్వరి మేడం గారు ప్రతిరోజు మా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ మీద నకిలీ సర్టిఫికేట్లు ఇస్తూ కోట్లు దండుకుంటున్నారని రోజు పత్రికలలో మరియు మీడియాలో ధర్నాలు చేసి నన్ను, నా ఖ్యాతిని భ్రష్టు పట్టిస్తున్నందుకు ఈరోజు గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ మేడం గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ మ్యాటర్లో వై సీనయ్య ఆలూరు జడ్పీ స్కూల్ నందు ఏ రోజు బడికి పోకుండా జిల్లా డిఎస్డిఓ అయినటువంటి రాజరాజేశ్వరి కనుసన్నలలో ఆమె వీరిద్దరు కలిసి క్రీడా సంఘాల మీద మరియు ఇతర విద్యార్థుల మీద దుష్ప్రచారాలు చేస్తూ డబ్బులు దండుకుంటూ వారు ఖోఖో అసోసియేషన్ దగ్గర ఇతర అసోసియేషన్ సర్టిఫికేట్లను ముందుగానే ప్రయారిటీని గమనించి వారి దగ్గర ఖోఖో స్టేట్ అసోసియేషన్ కాడికి తీసుకువచ్చి ఆ సర్టిఫికేట్లు ముందు ప్రయారిటీ చేసేసుకొని జిల్లాలో ఉన్న పీడీ భార్య భర్తలకు కూడా వీళ్ళే డబ్బు సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తూ కోట్లు దండుకున్నారు. అలాంటి వాళ్ళు పీడీ భార్యలు కూడా ఉన్నారు. అలాంటి వారు మమ్మల్ని దుష్ప్రచారం చేస్తూ ఈ డిఎస్డిఓ గారి కనుసన్నల్లో చేస్తున్నది. నేను ఇతని క్రితం
ఆడుదాం ఆంధ్రాకు జిల్లా కోఆర్డినేటర్గా ఉంటూ ఈమె డిఎస్డిఓ ఉన్నటువంటి నిధులు ఏమైనాయి అని నేను అసోసియేషన్ తరఫున మేము అడగగా ఇది కక్ష కట్టుకొని దళితుడైన నన్ను అసోసియేషన్లో ఉండకూడదని చెప్పి నా మీద కక్ష పట్టి ఎలాగైనా ఈ అసోసియేషన్ని భ్రష్టు పట్టి తీసేయడానికి పన్నాగము కన్ని కోట్లు సంపాదిస్తున్నారని తెలియజేస్తూ అలా కోట్లు ఉంటే నేను ఈ స్థాయిలో ఉండను. నేను నా మీద ఆరోపణలు చేస్తూ ఇటీవల గవర్నమెంట్ ఉద్యోగి అయినటువంటి వంశీ కల్లూరు పీడి గవర్నమెంట్ పీడీగా పనిచేస్తూ ఆయన నగరంలో డిఎస్సి కోచింగ్ నిర్వహిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల ఉన్నటువంటి నిరుద్యోగ పీఈటీలని వారికి అందినంత డబ్బు తీసుకొని కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తూ ఈ సేనయ్య ఆధ్వర్యంలో ఎప్పుడంటే అప్పుడు ధర్నాకు పిలిపించి నా సాఫ్ట్బాల్ అసోసియేషన్ని మా కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దండిస్తూ నన్ను కించపరుస్తుంటే ఈరోజు నేను భయాందోళనకు గురైన మా కలెక్టర్ మేడం గారిని కలవడం జరిగినది. కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని డిఎస్డిఓ గారికి వారి డిఓకి చెప్పి న్యాయం చేస్తానని విచారణ జరిపి ఎవరి తప్పైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటాం చెప్పడం జరిగినది. కావున ఇకనైనా మొన్న జరిగినటువంటి స్పోర్ట్స్ రిక్రూట్మెంట్లో సేనయ్య ఈ డిఎస్డిఓ గారు ఎన్ని సర్టిఫికేట్లు అసలు ఒక నిమిషం ఏ గేమ్ అయినా సాఫ్ట్బాల్ కానీ ఏ గేమ్ అయినా కూడా నకిలీ సర్టిఫికేట్ కావాలంటే డిఎస్డిఓ అంట ఇంటర్నేషనల్ ప్లేయర్ అంట, సేనయ్య అంట కబడ్డీ అంట. వాళ్ళిద్దరికి తెలియని నగ్న సత్యం ఇప్పుడు చెబుతున్నాను. ఒక కబడ్డీ గేమ్లోనే ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒక ఆడేవాళ్ళు ఉంటారు, ఒక ఆడని వాళ్ళు ఉంటారు. వాళ్ళిద్దరికీ అసోసియేషన్ కానీ సర్టిఫికేట్ ఇష్యూ చేసినట్లయితే ఆడిన వారికి ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో వచ్చి ఆడే అతని కబడ్డీ ప్లేయర్కి రాకపోతే వాళ్ళిద్దరూ నేను ఆడాను ఆయన కబడ్డీ ప్లేయర్ కాదని చెబితేనే అది నకిలీ సర్టిఫికేట్ అవుతుంది. జిల్లాలో 40 క్రీడా సంఘాలు ఉన్నాయి. ఆ క్రీడా సంఘాలకు ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.